న్యాయ వ్యవస్థలో చంద్రబాబు గారికి ఉన్న పట్టు మామూలు పట్టు కాదు. మొన్న ఆయన జైల్లో పంపించడం అంటే అసలు జడ్జిలే ఆశ్చర్యపోయారు చాలామంది. చంద్రబాబు ఏంటి జైలుకి పంపించగలిగారా అన్నటువంటి. ఎందుకంటే ఆయన్ని ముట్టుకోనియరు. ఆయన కానీ రామోజీరావు కానీ దైవాంశ సంభూతులు. వ్యవస్థే వాళ్ళకి దాసోహం అనను కానీ వ్యవస్థలో వాళ్ళని చూడగానే ముందు ఒక పాజిటివ్ వైబ్రేషన్ ఫీలింగ్ వాళ్ళని. అందుకనే ఏ కేసులు అయినా సరే మేజర్ కేసులు కూడా పక్కకెళ్ళిపోయినాయి అనాలా, లేకపోతే మేనేజ్మెంట్ అనాలా, ఎవరి ఆస్పెక్ట్ వాళ్ళది. కాకపోతే మనం న్యాయ వ్యవస్థని దూషించకూడదు, నిందించకూడదు, న్యాయమూర్తులకి ఆపాదించకూడదు. కానీ నిన్న ఒక విచిత్రమైన పరిస్థితి చూస్తే చర్చించదగినటువంటి అంశం. చంద్రబాబు గారికి సంబంధించిన బెయిల్ రద్దు చేయమని చెప్పి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఈ కేసు విచారణకు పిలవగానే జస్టిస్ బేలాయం త్రివేది కేసుకు సంబంధించిన పేపర్స్ని కంప్యూటర్లో చూడడానికి ప్రయత్నిస్తే అది కనిపించలేదు. దాంతో ఎందుకు కనిపించలేదని కోర్టు సిబ్బందిని ప్రశ్నించారు. అందుకు ఏపీ ప్రభుత్వ న్యాయవాది నవ్వుతా మాకేం సంబంధం లేదండి అని చెప్పుకొచ్చారు. న్యాయమూర్తి కూడా మిగతా అన్ని కేసులు కనిపిస్తున్నాయి, ఇది ఒక్కటే కనిపించట్లేదండి అని చెప్పుకొచ్చారు. అయితే ఏదో జరిగింది అని కూడా ఆవిడ నవ్వుతా మాట్లాడారు. అయితే చంద్రబాబు న్యాయవాది కోర్టు దాన్ని తెరవాల్సిన అవసరం లేదని దైవ సంకేతం అని చెప్పుకొచ్చారు. అది ఏ దైవ సంకేతమో అర్థం కాదు.